హాయ్ అండి, బీరకాయ పెసరపప్పు చేసుకుందామని ఒక కప్పు పెసరపప్పు తీసుకున్నా. ఇది ఒక 2 నిమిషాలు వేయించుకుందాం. పప్పు ఒక 2-3 నిమిషాలు మంచిగా వేయించుకున్న మంచి సువాసన వస్తుంది. ఇప్పుడు వేగింది, ఒక గిన్నెలకు తీసేసుకుందాం. ఇప్పుడు ఇట్లా నీళ్ళు వేసుకొని మంచిగా ఒక 2 సార్లు కడిగి మళ్ళీ ఫ్రెష్ నీళ్ళు వేసుకొని ఒక అర్ధగంట సేపు నాననిద్దాం. పెసరపప్పు అర్ధగంట సేపు నాననిద్దాం. ఇప్పుడు ఫీల్ తీసుకున్న బీరకాయలు, టమాటాలు, 2 ఉల్లిపాయలు, కరివేపాకు, 2 పచ్చిమిర్చి, కొత్తిమీర, మామిడికాయ. ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టి నూనె వేసుకుంటున్నాం. ఇవన్నీ కట్ చేసుకున్నాం. నూనె వేడైనాక స్పూన్ జీలకర్ర, స్పూన్ ఆవాలు, తుంచుకొని ఒక 5 ఎండుమిర్చి, మిరపకాయలు కూడా వేగినాక ఉల్లిపాయ, పచ్చిమిర్చి. ఉల్లిపాయ వేగింది కదా, చితగ్గొట్టుకున్న కారు, వెల్లుల్లి రెబ్బలు, ఒక స్పూను జింజర్ గార్లిక్ పేస్ట్, ఒక స్పూను పసుపు, ఒక 5 కరివేపాకు, అర్ధగంట సేపు నానే పెసరపప్పు. పెసరపప్పు మంచిగా వేగిపోయింది కదా, ఇప్పుడు కట్ చేసుకున్న బీరకాయ ముక్కలు. ఇప్పుడు ఉప్పు కారం వేసుకున్నాం. 1.5 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూను ఉప్పు. ఏమైనా తక్కువ ఉంటే చూసుకొని వేసుకుందాం. మళ్ళీ ధనియాల పొడి 2 టీ స్పూన్లు. ఈ పెసరపప్పుకు ధనియాల పొడి వేస్తే సూపర్ టేస్ట్గా ఉంటుంది. ఇది 1 నిమిషము వేగనిద్దాం మూత వేసుకొని. ఒక 2 నిమిషాల తర్వాత ఇప్పుడు కట్ చేసుకున్న టమాటా ముక్కలు, టమాటా కొంచెం సాఫ్ట్ అయింది కదా, ఇప్పుడు ఈ పప్పు, ఈ కూరగాయలు ఇవన్నీ ఉడికేంత మందము నీళ్ళు వేసుకుందాం. ఇప్పుడు పప్పు ఉడుకు పట్టింది కదా, కట్ చేసుకున్న టెంకతో సహా మామిడికాయ ముక్కలు, సూపర్ టేస్ట్గా ఉంటుందండి. ఇది మంచిగా ఉడకనిద్దాము. ఒక 4-5 నిమిషాలు పడుతుంది ఉడకతందుకు. ఒక 4-5 నిమిషాల తర్వాత మంచిగా రెడీ అయిపోయింది. నూనె విడిచింది చూడు, పప్పు అంతా మంచిగా ఉడికిపోయింది కదా. ఇప్పుడు దిల్బర్ మసాలా వేసుకొని కొత్తిమీర చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి. ఇట్లా ఒకసారి బీరకాయ తిననోళ్ళు ఇట్లా ఒకసారి ట్రై చేసి చూడండి, సూపర్గా ఉంటుంది. తిననోళ్ళు కూడా మంచిగా తింటారు ఇష్టపడి.